ఎంత ఎంటర్టైన్మెంట్ చేసుకుంటే సరిపోతుంది, ఎంత తిండి తింటే సరిపోతుంది, ఎంత బట్టలు నాకు సరిపోతాయి, ఎలాంటి వాహనాలు నా అవసరానికి సరిపోతుంది, అంతలో ఉండొచ్చు కదా. నా ఓన్ వార్డ్రోబ్లోనే నేను ఆకర్షణకు పడిపోయి ఇలాంటి బట్టలు కొనుక్కొని షూస్ కొనుక్కొని నా వార్డ్రోబ్ నింపేసుకున్నాను. సరిగ్గా దేనికన్నా నేను డ్రెస్అప్ అవ్వాలంటే నాకు కన్ఫ్యూజన్, ఏది వేసుకోవాలి నేను, ఎగ్జాక్ట్లీ ఏ బట్టలు వేసుకోవాలి నేను, ఇన్ని ఉన్నాయి, ఇది వేసుకుంటే ఇది అడుగుతుంటుంది, ఇది నన్నప్పుడు వేసుకుంటామని, రైట్. ఇలా డ్రెస్సింగ్కే నేను కన్ఫ్యూజ్ అయినప్పుడు. అని ఇంకొకటి మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు అన్ని 100 pairs ఉన్నా కూడా ఒకటో రెండో మనకిష్టమైనవి ఉంటాయి, ఎప్పుడు కూడా అవే తీస్తాం, మిగతా 90 అలాగ ఉండిపోతాయి. అబ్సల్యూట్లీ నేను ఫేస్ చేశాను చాలా సార్లు. అంటే మళ్ళీ ఎందుకో అది నాకు బాగుంది, బాగా యాప్ట్ అయ్యిందని దాని మీదకే దృష్టి మళ్ళుతుంది, కానీ మిగతా రిమైనింగ్ వైపు మనం చూడం. అంటే ఇలాగ నేనే కాదు, అందరూ కూడా చాలా మంది నాతో చెప్పిన మాట, అలాంటప్పుడు ఎందుకు కొనడం. కరెక్ట్. అండ్ ఇందులో ఇన్ని డ్రెస్సెస్ కొనుక్కున్నా కూడా మీరు ఇయర్ మొత్తానికి ఎండింగ్ ఆఫ్ ది ఇయర్లో ఆలోచించుకుంటే అందులో సరిగ్గా ఒక 10 జతలు మాత్రమే సరిగ్గా వాడుంటారు, మిగతా 90 ఆర్ వాట్ ఎవర్ 80% ఆఫ్ ది క్లోత్స్ అలా ఉండిపోతాయి బట్టలు. ఎందుకు కొన్నా కూడా అర్థం కాదు.